Step into Value Zone. Value Zone Hypermart Patancheru. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సౌమ్య. గత 19 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళ కోరిన డిమాండ్లను తీర్చాలని చెప్పి సమ్మె చేస్తున్న తరుణంలో ఇది నేటికి 19 రోజులు అవుతుంది. రోజుకొక విధంగా కూడా వీళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి ధర్మాన ప్రసాద్ గారి ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ పొద్దున్నే వీళ్ళందరూ కూడా ధర్మాన ప్రసాద్ గారి ఇంటిని ముట్టడించి ఆయన వచ్చి మాట్లాడితే గానీ ఇక్కడ నుంచి కదలమని చెప్తున్నారు. అయితే వినూత్నంగా లంచ్ బాక్సులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి తింటున్నారు. అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి చిన్న పిల్లలతో సైతం ఇక్కడే అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇప్పుడే ధర్మాన ప్రసాద్ గారు వచ్చి వీళ్ళతో మాట్లాడి చర్చించి వెళ్ళి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ 19 రోజులుగా వారితో పాటు ఉండేటటువంటి CITU నాయకులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. ఇప్పుడే మినిస్టర్ గారు వచ్చి మీ అందరితో మాట్లాడి వెళ్ళారు. అసలు మినిస్టర్ గారు ఏం చెప్పారు? మినిస్టర్ గారు మాట్లాడిందంతా కూడా ప్రభుత్వం చాలా మందికి చాలా సేవలు అందిస్తుందని చెప్పారు. కీలకమైనటువంటి అంగన్వాడీకి సంబంధించిన ప్రధాన డిమాండ్లో ఉన్నటువంటి వేతనాల పెంపుదలకు సంబంధించి తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇప్పటివరకు కూడా వేతనాలు పెంచలేదు. గతంలో 8600 హెల్పర్కి, టీచర్కి 13650 ఉండేటప్పుడు దాని మీద 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆయన చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 18,000కి కూడా ఇప్పుడు ప్రకటించింది. కానీ మనకు 11,500 ఇస్తున్నారు, టీచర్కి, హెల్పర్కి 7,000 మాత్రం ఇస్తున్నారు. మనం కోరింది ఏంటంటే మినీ వర్కర్ కూడా 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగిపోయాయి. ఎందుకంటే 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలకి పెరిగిపోయింది. 60 రూపాయలు పెట్రోల్ ఉన్నది 110 రూపాయలకు పెరిగిపోయింది. ఈ రకంగా అన్ని ధరలు పెరిగిపోయాయి. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో దాన్ని మీరు అమలు చేయండి అంటే దాని మీద దాటవేద్వారంతోనే మాట్లాడారు రెవెన్యూ మంత్రి గారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాడ్యుటీ అమలు చేయని దాని మీద ఏమీ కామెంట్ చేయట్లేదు. అంటే ఈ రకంగా ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం చేయకుండా సమ్మె విరమించే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పటికే 4 దఫాలు ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో యూనియన్ నుండి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మంత్రులు కానీ, అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదా రెవెన్యూ మంత్రి గారు కానీ సమస్యకి పరిష్కారం వెతకకుండా మీరు సేవలు అందించారు, మంచిదే, మీ డిమాండ్లు న్యాయమైన అంటున్నారు తప్ప పరిష్కారానికి ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారితో ఈ మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మంత్రులు కూడా ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతయుత మంత్రి పదవులు ఉంటాయి. మంత్రులందరూ కూడాను 1,10,000 మందికి సంబంధించి అంగన్వాడీల సమస్య మీద పాజిటివ్గా స్పందించి మంత్రివర్గంలో వేతనాల పెంపుదలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ పెంపుదలకు సంబంధించి కానీ, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాల పెంపుదల, ఈ ప్రధానమైన డిమాండ్ల పరిష్కారం కాకుండా సమ్మె విరమించడానికి అవకాశం లేదు. అదే విషయాన్ని పదే చెప్తున్నప్పుడు కూడా మీ సమ్మె విరమించండి, మేము మాట్లాడతామంటే అది సహేతుకంగా లేదు. ప్రభుత్వం ఏంటంటే కావాలనే అంగన్వాడీల సమస్యని జటిలం చేసే పద్ధతిలో ఉంది తప్ప. ఇప్పుడు మీరు మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు మినిస్టర్ గారు కూడా మీకు చెప్పడం జరిగింది, మేము ఆల్రెడీ పెంచాము, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం పెంచింది, దాన్ని ఉద్దేశించి మళ్ళీ మీరు పెంచమండం సబబు కాదు అని. అసలు మీకు పెరిగిందా గతంలో ఎప్పుడైనా? గతంలో 10,500 అంత ముందు ఉన్న ప్రభుత్వం తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచారు. 4.5 సంవత్సరాలు కావస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణలో కన్నా అదనంగా వేతనాలు పెంచుతామన్నారు. తెలంగాణలో ప్రజెంట్ 8,600 హెల్పర్కి ఉంది, టీచర్కి 13,600 ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం 18,000కి పెంచింది లేటెస్ట్గా మొన్న ప్రకటన తర్వాత. మేము అన్నది ఏంటంటే అప్పుడు ఉన్న వేతనాల కంటే మీరు అదనంగా 1000 రూపాయలు పెంచుతారన్న వాగ్దానాన్ని మీరు అమలు చేయాలంటున్నాం. కానీ గతంలో 1000 రూపాయలు పెంచామంటున్నారు. అది పాత డిమాండ్. అది ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణకి అదనంగా వేతనాలు పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతున్నాం. మేము గతంలో కూడా 3 సార్లు ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపించారు. అయితే ఈ చర్చల యొక్క సారాంశం అంటే అక్కడ కూడా మీకు ఏం చెప్పారు? చర్చల్లో ప్రధానంగా రిటైర్ అయ్యే హెల్పర్ ఎవరున్నారో వాళ్ళకి 40,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే టీచర్ రిటైర్ అయ్యేటప్పుడు 50,000 నుండి 1,00,000 రూపాయలు పెంచుతామన్నారు. హెల్పర్లకు సంబంధించిన వయో పరిమితి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకు పెంచుతామన్నారు. వీటితో పాటు ప్రధానమైన సమస్యలు అంటే ఇంకా 2017 నుండి టీఏడిఎల్ బకాయిలు ఏమన్నా వాటిని చెల్లిస్తా ఉన్నారు తప్ప వేతనాల పెంపుదలకు సంబంధించి మీరు సమ్మె విరమించండి, సంక్రాంతి తర్వాత మాట్లాడదామంటే ఖచ్చితంగా అది కార్మికులు ఎవరికి కూడా ఆమోదం లేదు. కాబట్టి
సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే మీరు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ తిండి అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు. అంటే ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుని మన గూగుల్లో సెర్చ్ చేసినా సరే కాపీ వస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. బాధ్యత ఉన్న మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా హేళన చేసేటట్టు వ్యంగ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, నేటికి 19 రోజుల నుంచి మీరు ఇంటిని విడిచి పొద్దున్న లేస్తే ఇక్కడే సాయంత్రం వరకు మంత్రుల చుట్టూ లేదా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కదా. అయితే ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదని చెప్తున్నారు. మరి ఎన్ని రోజులు మీ సమ్మెను ఇలా కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నారు? మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనసాగించాలనుకుంటున్నాము. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈరోజు ICDS లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దానికి పనిచేసే కారకులైన అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసం గత 19 రోజులుగా మేము సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం చర్చల్లో పిలిచి అవమానించే రీతిలోనే మాట్లాడుతుంది తప్ప కనీస వేతనాలు పెంచట్లేదు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయట్లేదు. కాబట్టి ఈ 2 డిమాండ్స్, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నారు, హెల్పర్లు లేకుండా వాళ్ళు 7,000 రూపాయల జీతానికే 9 నుంచి 4 గంటల వరకు పనిచేస్తూ ఉంటారు. అన్ని రకాల యాప్ల్లో వర్క్ చేస్తారు, అలాగే అన్ని రికార్డులు కూడా రాస్తారు. మెయిన్ అంగన్వాడీ టీచర్తో సమానంగా ఆవిడకి వేతనాలు ఇవ్వాలి. ఆ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ రోజు రిటైర్ అయిపోయిన వాళ్ళకి కనీసం రూపాయి ఆధారం కూడా లేదు. నిన్న కూడా ఒక హెల్పర్ మా దగ్గరికి వచ్చి రిటైర్ అయిపోయింది, భర్త తాగుపోతూ, కనీసం ఆవిడకి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆవిడకి రూపాయి పెన్షన్ కూడా ఏమీ రావట్లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా రావట్లేదు అని చెప్పేసి దయనీయ స్థితిలో ఆవిడ మాట్లాడే దానికి చాలా బాధాకరమైన పరిస్థితి మా తాలూకా అంగన్వాడీ ఉద్యోగుల తాలూకు పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించాలి. అలాగే ఆ నెలలో రిటైర్ అయిన సందర్భంగా వాళ్ళ తాలూకా వేతనంలో సగం పెన్షన్ గా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అలాగే ఎవరైతే చనిపోతారో, చాలా మంది చనిపోయిన కనీసం బీమా సౌకర్యం లేదు, మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంకి. కాబట్టి మట్టి ఖర్చులకు ఇవ్వాలి, అలాగే బీమా సౌకర్యం కల్పించాలి. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 560 సూపర్వైజర్ పోస్టులు అప్గ్రేడ్ చేసి మేము సూపర్వైజర్ పోస్టులు ఇచ్చాము అంటారు. అందులో 164 మంది సూపర్వైజర్ పోస్టులకి అర్హత కలిగి ఉన్నా కూడా ఈ రోజు ఆ పోస్టులు తీయలేని పరిస్థితి. చాలా మంది వాళ్ళు అర్హత కలిగి ఉన్నారు, వాళ్ళు తీస్తే ఆ 164 మంది పోస్టులు కూడా ఇప్పుడు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. అంటే అంగన్వాడీని రీప్లేస్ చేస్తూ సచివాలయం ఉద్యోగులను ప్రస్తుతానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కదా. అయితే వీళ్ళ పనితీరు మీద మీరు అసలు ఏమంటారు? గ్రౌండ్ లెవెల్ లో వీళ్ళ పనితీరు ఎలా ఉందని చెప్పి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. తాళాలు అయితే పగలగొట్టారు, కానీ వాళ్ళైతే తాళాలు అయితే బద్దలు కొట్టారు. అమ్మ గారు వచ్చి సచివాలయం సిబ్బంది తాళాలు బద్దలు కొట్టడం వరకే. ఇప్పుడు ఏ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినా సరే తాళాలు వేసే ఉంటున్నాయి. ఫుడ్ పంపిణీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు గర్భిణీలు ఒక 10 మంది ఉంటారు, ఒక 2 సిస్టర్ సరిపోతుందా? మిగతా బెనిఫిషియర్ కదా అందాలి కదా. అలాగే లబ్ధిదారులు 7 నుంచి 3 సంవత్సరాలు ఒక సెంటర్ 30-40 మంది పిల్లలు ఉంటారు, ఒకరికి 2 ఇచ్చి సరిపోతుందా? వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళకి కూడా ప్రెజర్ చేసేస్తుంది. మేము ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తుంది రేషన్. అలా తెలియదు ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్న అంగన్వాడీ టీచర్ కి, అంగన్వాడీ ఆయాకి తెలుస్తుంది ఎక్కడ ఎవరింట్లో ఏ బెనిఫిషియర్ ఉన్నారు, ఎవరున్నారు, ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. వీళ్ళు తెలియకుండా ఈ వస్తున్న సరుకులు కూడా తప్పు పట్టేస్తున్నాం చెప్పి వాళ్ళే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు రేషన్. అలా ఎవరికి కూడా లబ్ధిదారికి అందడం లేదు. వచ్చిన సెంటర్లు అలాగే ఉన్నాయి. సెంటర్లు తాళాలు తీయడం అన్యాయం. సెంటర్లు తీసారు అంతే, ఆ సెంటర్లు అయితే నడపడం లేదు, ఎక్కడ కూడా ఫీడింగ్ అయితే జరగడం లేదు. ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా పిల్లలు అయితే పంపించడం లేదు. ప్రతి ఒక్క బెనిఫిషియర్స్ ఒకటే చెప్తున్నారు, మీరు ఎంతవరకు అయితే అంగన్వాడీ కేంద్రాలు తీయకుండా మీరు ఎంతవరకు న్యాయమైన పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మేమందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పి మాకు అంగన్వాడీ లబ్ధిదారు తల్లిదండ్రులందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. అలాగే ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. ఇది సచివాలయం చెప్పి మద్దతు ఇస్తున్నారు అంటున్నారు. కొంతమంది అంగన్వాడీ వాళ్ళని ఉద్దేశించి వీళ్ళు అంగన్వాడీ సమ్మె చేయట్లేదు, గుడ్ల దొంగలు అని చెప్పి కూడా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? వాళ్ళకి మా కష్టం తెలుస్తుందమ్మా. ఇప్పుడు ఒక తెలుసు, ఉదయం 9 గంటల గురించి ఒక ఇంట్లో ఒక బిడ్డకి సాకడమే కష్టం ఈ రోజుల్లో. అలాంటిది 20 మంది 15 మంది పిల్లల్ని ఒక అంగన్వాడీ ఆయా, ఒక టీచరు వాళ్ళకి విద్యా బుద్ధులు చెబుతూ సాంఘికంగా, మానసికంగా, శారీరకంగా పిల్లలు తయారు చేస్తూ వాళ్ళకి ఇప్పుడు డే కేర్ సెంటర్లు ఉన్నాయి. డే కేర్ సెంటర్లో ఎంత డబ్బు ఉన్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచితే 10,000 25,000 ఇస్తారు. కానీ పేదవాళ్ళు వాళ్ళకి ఇచ్చుకోలేరు కదా. అందరూ మన బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళే, బీపీఐలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఎక్కడికి అవుతుంది? వీళ్ళందరూ కూడా మమ్మల్ని అబ్జెప్పి మా మీద నమ్మకంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల పిల్లల్ని అబ్జెప్తారు. ఎవరో తెలియని
తెలియని వాళ్ళు, మా పరిస్థితి తెలియని వాళ్ళు ఎవరో మాట్లాడతారు కానీ ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఎవరికి మాత్రం ఎవరు కూడా దాన్ని మాట్లాడలేదు. వాళ్ళకి ఆ విషయం తెలియదు పూర్తిగా. గ్రౌండ్ లెవెల్లో మా కోసం చాలా మంది, ఎంతమంది అంటే ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో కానీ వాట్సాప్ లో కానీ నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా మమ్మల్ని ఉద్దేశిస్తూ మమ్మల్ని పొగుడుతూ మీరు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఇంకా గవర్నమెంట్ పెంచట్లేదు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎవరో అరుస్తారు, 10 మందిలో 2 ముగ్గురు అరుస్తారు. ఆల్రెడీ మేము పట్టించుకో, ఐ డోంట్ కేర్, అలాంటి పట్టించుకోము. మేము కష్టపడి చేస్తున్నాం, మా కష్టపడి మాకు తెలుసు, మా ఏరియా ప్రజలకు తెలుసు. ఎవడో ఏదో కూర్చొని మేము ఎందుకు పట్టించుకుంటాం? అలా వెంటనే విమర్శలు మేము పట్టించుకోం. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ ఇవాళ 19వ రోజుకి వచ్చాం. ఇవాళ ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, మీడియా మిత్రులు చూస్తున్నారు, అలాగే మాకు పోలీసు వాళ్ళు అందరూ కూడా బాగా సహాయం చేస్తున్నారు. కానీ ఇంతవరకు మేము అన్నాలు తినకుండా భోజనాలు చేయకుండా టైం ఎంత అవుతుంది? షుగర్ పేషెంట్లు ఉన్నారు, చాలా మంది రోగస్తులతో బాగా బీపీ షుగర్తో ఉన్నారు, ఎవరు భోజనం చేయలేదు. అందరూ కూడా ధర్మాన ప్రసాద్ గారు వస్తారని వెయిట్ చేస్తూ అందరూ ఇక్కడే కూర్చున్నారు భోజనాలు లేకుండా. ఇందులో ఎవరైనా కలుతురి పడిన పరిస్థితి ఏంటి? మా ఫ్యామిలీకి మాకు భరోసా ఏంటి? మేము ఇక్కడికి ఇప్పటికి చనిపోయామనుకో మా ఫ్యామిలీకి ఏం భరోసా లేదు. చనిపోయింది ఎవరికి అంగన్వాడీ కార్యకర్త డ్యూటీ చేసింది, అక్కడితో అయిపోయింది. అలా కాదు, అంగన్వాడీ కార్యకర్త ఒకరు చనిపోయినా మాకు ఏమైనా భరోసా కల్పించాలి, బీమా సదుపాయం కల్పించాలి, ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ ఉద్యోగం ఇవ్వాలి. ఓకే అమ్మా. సరే, రైట్. ఈవెంట్ కి 19 రోజులు అవుతుంది కదా, మీ భవిష్యత్ కార్యాచరణ అంటే ఇంకా ఎన్ని రోజులు చేద్దామని అనుకుంటున్నారు? ప్రభుత్వం 19 రోజులుగా మహిళల్ని రోడ్లకి ఈడ్చుకొచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం అనేక చర్చలను పిలిచి అవమానపరిచింది. ఈ రోజు కూడా మంత్రి గారి కార్యాలయం ముట్టడం జరిగింది. మాకు సమస్య పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా అంగన్వాడీ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి కలెక్టరేట్ ముట్టడి 3వ తేదీన కలెక్టరేట్ మొత్తం ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి మనం గత 19 రోజులుగా చూస్తున్నాము. ప్రభుత్వంతో వీళ్ళు అనేక రకాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా వీళ్ళైతే సంతృప్తి చెందినటువంటి జవాబు ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి మేము ఇంకా ఎన్ని రోజులైనా సరే ఇదే సమ్మను కొనసాగిస్తామని చెప్తున్నారు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా మొత్తం అన్ని దగ్గరలో కూడా మంత్రుల ఇళ్లను అయితే ఇప్పటికే ముట్టడించడం జరుగుతుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు గారి ఇంటి గేట్లను కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఇరిచి లోపలికి వెళ్ళిన సంఘటన కూడా మనం చోటు చేసుకుందాం చెప్పుకోవచ్చు. అయితే ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళతో మాట్లాడినప్పటికీ ఆయన చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళని సంతృప్తి పరిచే విధంగా లేవు. ప్రతిసారి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో మేము మాట్లాడేటప్పుడు మాకు వ్యతిరేకత లేదు అనుకుంటే విమర్శాత్మకమైనటువంటి ఆ సమాధానాలే వస్తున్నాయి కాబట్టి మేము మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాసింతో సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.